కోసం సంద్రాలే దాటే హాయ్ హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత డిస్క్రిప్షన్ లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత నాకు స్టార్టింగ్ లో ఇలా వస్తుంది. స్టార్టింగ్ లో మనకు టెక్స్ట్ వస్తుంది. మన డిస్క్రిప్షన్ ఫాంట్ ఇస్తాను, ఫాంట్ డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మనకు ఫొటోస్ వస్తాయి. ఇక్కడ ఫోటో పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని మీరు ఎవరి ఫోటోతో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ ఐకాన్ సింబల్ క్లిక్ చేసుకొని ఫోటో అనేది రిప్లేస్మెంట్ అయిపోతుంది. ఇలా వచ్చేస్తుంది. సేమ్ అదేవిధంగా నెక్స్ట్ ఫోటో కలర్ అండ్ ఫిల్ స్టార్ ఐకాన్ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ క్లిక్ చేసుకుంటే మన ఫోటో అనేది రిప్లేస్మెంట్ అయిపోతుంది. సేమ్ ఈ ఫొటోస్ మొత్తం రిప్లేస్మెంట్ పెట్టేసుకోండి. ఇక్కడ వరకు ఇక్కడ 16.1 మిల్లీ సెకండ్ దగ్గర వరకు ఫొటోస్ మొత్తం రిప్లేస్మెంట్ చేసుకోండి. ఓకే, ఫొటోస్ మొత్తం రిప్లేస్మెంట్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసండి 17.5 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ ఫోటో ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ 8.6 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ప్లస్ సెకండ్ సింబల్ పైన క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీరు ఫొటోస్ లైన్ యాడ్ చేసుకోండి. మీరు ఎవరు ఫొటోస్తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన 3 ఫుల్ కంపోజిషన్ మీడియాలోకి అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎక్స్ట్రా ఫోటో కట్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా ఫోటో కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా ఫోటో కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా ఫోటో కట్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా ఫోటో కట్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ మీడియా వీడియో ఎండ్ వరకు ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత స్టార్ట్ ఇక్కడ వచ్చేసండి. ఇక్కడ 7.5 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ ఉంది, ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ సైడ్కి 3 డాట్స్ ఉంటాయి. 3 డాట్స్ పైన క్లిక్ చేసుకొని కాపీ లేయర్ చేసుకొని ఇక్కడ ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ కింద ఎఫెక్ట్స్ క్లిక్ చేసి 3 డాట్స్ కింద ఎఫెక్ట్ పేస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. పేస్ట్ మనకి ఎఫెక్ట్ అనేది ఇలా వచ్చేస్తుంది. సేమ్ అదేవిధంగా నెక్స్ట్ ఫోటో కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ వీడియో ఎండ్ వరకు ఫొటోస్ మొత్తంకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఇలా ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేసుకొని మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ కొట్టేసుకోండి. థ్యాంక్ యూ.